నమస్తే. ఒక వార్త కనిపిస్తున్నది మనకి ఇవాళ పేపర్లో. దిశలో ఈ వార్త కనబడుతున్నది. తప్పుడు వార్తలపై యాక్షన్. సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారట. తప్పుడు వార్తలు రాస్తే యాక్షన్ తీసుకుంటామని. ఖచ్చితంగా తప్పుడు వార్తలు రాయొద్దు, తప్పుడు వార్తలు రాస్తే యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ తప్పుడు వార్తలు రాసిరని చిన్న చిన్న లూప్ హోల్స్ పట్టుకొని చిన్న వాటిని పట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడి చేస్తే ఇంకోటి చేస్తే మాత్రం సో అది ఖచ్చితంగా ఈ పత్రిక మీడియా స్వేచ్ఛ మీద దాడిగానే భావించాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ ఏమంటుంది, సోషల్ మీడియా పైన సీఎం సీరియస్గా ఉన్నారట. ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం, ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చిందట. న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు, అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు. త్వరలో ఒక యూట్యూబ్ ఛానల్కు నోటీస్ ఇస్తారట. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విపక్ష లీడర్లు, వారికి సపోర్టుగా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టుగా తెలిసింది. అలాంటి వారిపైన కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనం పైన విద్యాశాఖ సీరియస్గా ఉన్నది. త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపైన కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నదట. ఏంది ఇప్పుడు ఇందులో రకరకాల స్టోరీస్ ఉంటాయి. బేసిక్గా మనం ఒక గెస్ట్ని పిలిచినప్పుడు ఆ గెస్ట్ తన ఒపీనియన్ చెప్తాడు. ఆ ఒపీనియన్ చెప్పినప్పుడు ఏదైనా ఒక స్కామ్ గురించి ఆయన చెప్పొచ్చు. అది ఆయన ఆ గెస్ట్ యొక్క వ్యక్తిగత విషయం కిందికి వస్తుంది. ఇట్లాంటి వాటి మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. అండ్ దట్ ఇంకొకటి, ఇప్పుడు పలానా విద్యాశాఖలో ఇగో ఈ రకంగా జరుగుతున్నది అన్న ఆరోపణలు వస్తున్నాయి అన్నప్పుడు వాటిని సెటరైట్ వాటి ఒకవేళ జరిగితే మీరు వాటికి క్లారిటీ ఇవ్వాలా, జరగకపోతే క్లారిటీ ఇవ్వాలా, జరిగితే జరిగిందని చెప్పాలా. ఇప్పుడు సరే ఏ ఛానల్ అయినా కూడా డైరెక్ట్గా ఇది జరిగింది, ఇన్ని వేల కోట్లు జరిగింది, ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఆధారాలు ముందు పెట్టాల్సిందే. మీరు ఏం చేసినా ఏ రకమైన చర్యలు తీసుకున్నా దానికి ఒక లెక్కపత్రం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక ఛానల్ మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుందాం, ఫస్ట్ దానికి మీరు నోటీస్ ఇస్తారు. అంతే తప్ప మీరు ఏమీ లేకుండా దాని మీద అటాక్ చేసి దాని మీద దాడులు చేసి ఆ హార్డ్ డిస్క్లు ఎత్తుకపోయి, గతంలో అదే జరిగింది కదా లాస్ట్ 10 yearsలో. సో మీరు అదే ప్రయత్నం చేసి మీరు ఏదైనా ఉంటే లీగల్గా చూసే ప్రయత్నం చేయండి. లీగల్గా చేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఆ ఛానళ్ళ మీద ఒకే రకమైన ఫోర్స్తోని ఒత్తిడి చేసి నానా నోటీసులు ఇచ్చి, ఎందుకంటే ఈ ఛానల్స్ అన్ని చాలా చిన్న ఛానల్స్. ఇప్పుడు ఇవాళ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కానీ ఇంకోటి కానీ పెద్దగా ఏదైనా లక్షలు వచ్చే రెవెన్యూలు ఏం ఉండవు ఇక్కడ. సో వాళ్ళ కేసులను కూడా ఎదుర్కోవాలి. అంత ఈజీ కాదు అది. ఒక అడ్వకేట్ని పెట్టుకొని మీరు ఒక కేసుని వాదించాలంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. మామూలు కేసుకే మినిమం కావాలి. అంటే అడ్వకేట్కి ఇవ్వడం అని కాదు, రకరకాల పనులకి వ్యవహారాలకు ఉంటాయి అక్కడ. సో మరి మీరు నోటీసులు ఇచ్చే క్రమంలో అదే పనిగా ఇచ్చుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తల్ని ప్రతిదాన్ని మీరు తప్పుగా చూడాల్సిన అక్కర్లేదు. ఏదైనా ఒక భయంకరమైన తప్పుడు వార్తని ప్రసారం చేస్తే దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక వార్త వచ్చింది, ఈ ఛానల్లో ఈ వార్త వచ్చింది, అది తప్పు అని మీరు చెప్పారు అనుకోండి, ఆ ఛానల్ని తప్పు పడతారు కదా ఒకవేళ మీ వాదనని నమ్మితే. నేనేమంటున్నా, ఈ కొత్త బీర్లకి సంబంధించిన ఒక వార్త వచ్చింది. ఏది బీర్ల స్కామ్కి సంబంధించి, బీర్ల స్కామ్ జరిగింది. సరే స్కామ్ జరిగిందో జరగలేదో, మొత్తానికైతే కొత్త బీర్లు వెలుగులోకి తేబోతున్నారు అనేది ఒక చర్చ జరిగింది. జనాల్లో ఏముండే, పాత బీర్లు మొత్తం క్లోజ్ చేసేసి ఈ సోమ్ బీర్లని ఇంకోటని కొత్త బీర్లను తీసుకొస్తున్నారు, ఇది ప్రజల ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది అన్న ఒక వార్తని తెర మీదకి తీసుకొచ్చినారు. గతంలో మంత్రి గారు ఏమన్నారు, లేదు మేమేమి అట్లాంటిది ఏం పాలసీని ఏం చేంజ్ చేయలేదు, అలాంటి బీర్లే లేవని అన్నాడు. కట్ చేస్తే ఏమైంది, అదే కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళ లెటర్ పెట్టుకున్నప్పుడు విషయం బయటకు వచ్చింది. మరి మీరు అక్కడ తప్పు చేసినట్టే కదా. అంటే మీరు ముందుగానే క్లారిటీ ఇస్తే అయిపోయేది కదా. అవును మేము పాలసీ ఏం చేంజ్ చేయట్లేదు, పాత బీర్లుగానే ఉంటాయి, కానీ కొత్త బీర్లు గత ప్రభుత్వంలో కూడా వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి అని చెప్పొచ్చు. అసలు వార్త ఏంది, మీరు పాత బీర్ల యొక్క ఉత్పత్తిని మొత్తం తగ్గించి కొత్త బీర్లను తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి ఇది వార్త రాయాలి కదా. ఇప్పుడు ఒక వార్త అనేది తప్పుడు వార్త అని మీరు డిసైడ్ చేసే క్రమంలో చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి. ఏ రకంగా మీరు డిసైడ్ చేస్తారు? అది ఒకవేళ అత్యంత భయంకరంగా వాళ్ళు అసలు ఆ ఛానల్ మొత్తం మీ మీద అటాక్ చేయడానికే ఉండి
తప్పుడు కథనాలు కనుక ప్రసారం చేస్తే అప్పుడు మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ కూడా మీరు నోటీసులు ఇచ్చి ఇంకేదైనా వివరణ కోరే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అరెస్టులు చేసి హార్డ్ డిస్క్లు ఎత్తకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఏందా ఛానల్ మరి? సర్కారు పైన తప్పుడు ప్రచారం చేసే సోషల్ మీడియా సంస్థలను కట్టడి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం త్వరలో లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష లీడర్లు, వారికి సపోర్ట్గా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది. ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేసే వ్యక్తులపైన కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి నిఘా వర్గాల రిపోర్ట్ అట. ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వివిధ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలపైన విపక్షాలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అందించినట్టు సమాచారం. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నట్టు ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై సీఎం ఆరా తీస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సీఎంఓకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. దురుద్దేశంతో ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న వ్యక్తులు, సంస్థలపైన కేసులు నమోదు చేయాలని అన్ని శాఖల అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. నవీన్ మిట్టల్ అనే వ్యక్తి ధరణికి ఇన్ఛార్జిగా పెట్టిరు. హీఈస్ కరప్టెడ్, టోటల్లీ కరప్టెడ్ ఫెలో. మరి ఇప్పుడు ఇది ఎట్లా చూడాలా? మరి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే మీరు ఎంక్వైరీ చేయండి ఆయన మీద. ఇక్కడ అమీన్పూర్లో 6.5 ఎకరాల వెంచర్ ఒకటి నడుస్తూ ఉన్నది, మేము చూపిస్తాం, వార్తలు కూడా ఇస్తాం మేము. అరవింద్ కుమార్, ఇట్లాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు లక్ష్మారెడ్డి అని ఒక ఆయన గొర్రెల స్కామ్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎస్సీ కార్పొరేషన్లో ఇంకొక రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా 90,000 జీతం తీసుకొని ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు. ఈ రూరల్ డెవలప్మెంట్లోనో, పంచాయతీ రాజులోనో విద్యాసాగర్ రెడ్డి అని ఒక 75 ఏళ్ల పైబడ్డ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నాడు. చలో చర్యలు తీసుకోండి. మరి ఇట్లాంటి వాటి మీద మీడియా చెప్పిన వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఓకే, మీడియా తప్పుడు ప్రచారం చేస్తే, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే కేసులు బుక్ చేసినారు, బాగుంది, క్లారిటీ రావాలి. కానీ అదే మీడియా మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపినప్పుడు, మీరు చేస్తున్న అక్రమాలు బయటపెట్టినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అన్న పాయింట్కి ఏంటి ఆన్సర్? దానం నాగేంద్ర బేగంపేటలో ఆ పేద ప్రజల్ని లోపలికి బోనిస్తున్నాడు. ఆ భూముల్లోకి ప్రజావానికి వచ్చి అప్లై చేసుకున్నారు, కట్ చేస్తే మీ పార్టీలోకి వచ్చిండు. ఇది ఒక అనాలిసిస్ చేస్తున్నా నేను. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏ రకంగా మనం ప్రభుత్వాలు పనిచేయాలనే దానికి సంబంధించి. మరి ఆ ప్రజల భూముల్లోకి పోలేకపోతున్నారు. ఆయన పార్టీ మారిండు, మొన్న ఎంపీగా పోటీ చేసిండు, మరి ఆయన మీద చర్యలు ఉండవా? ఇట్లా చాలామంది ఎమ్మెల్యేల మీద కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ఏ రకంగా చూడాలి దీన్ని? సో అందుకే వాస్తవాలు ఏంటో పరిగణలోకి తీసుకోండి. ఏది తప్పు, ఏది ఒప్పు అన్న పారామీటర్స్ ఏంటో చూడండి. భయంకరమైన మిస్టేక్స్ ఉన్నాయి, లేదు ఇది అసలు చాలా దుర్మార్గం అనుకున్నప్పుడు మరి చేయండి. మరి అలాంటప్పుడు మాలాంటి మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్లో చెప్పిన మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఎత్తి చూపినప్పుడు కూడా వాటి మీద చర్యలు తీసుకోండి. అప్పుడు ప్రజలు మీరు తప్పు చేయట్లేదు, తప్పుడు కథనాలు ప్రసారం చేసిన వాటి మీద మాత్రమే మీరు చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని నమ్ముతారు. ఆ చర్యలు తీసుకోకుండా, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీరు యూట్యూబ్ ఛానళ్ళ మీదనో ఇంకో ఛానల్ మీదనో కేసులు పెట్టడమో ఇంకొకటి చేస్తే మీరు కక్షపూరితంగా చేస్తున్నారని ప్రజలు భావించడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించి అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.